ఫైల్ ఎక్కడుంది? అన్ని లాస్ట్ మూమెంట్లో అడుగుతారు. హే, ఈ వీడియో ఎక్కడుందా? ఓ షిట్, ఎన్ని రోజులైంది చూసి. లెట్స్ ఓపెన్ దిస్ వన్స్. ఏమైంది? ఏం కాలేదు. అబ్బా ఏమైంది చెప్పు. అరే ఏం కాలేదని చెప్తున్నా కదా. మరి ఎందుకు అలా ఉన్నావు? అంటే ఎలా ఉండాలో బెయిలు సి మామా వెన్ షీ వాజ్ ఇన్ హర్ 20s, ఎర్లీ 20s. ఈరోజు నేను నైట్ పార్టీకి తీసుకుంటున్నా. ఎలా ఉంది? పర్లేదు, నాట్ బ్యాడ్. పర్లేదేంటి, బాగుందా వాళ్ళదా? నాకు నచ్చలేదు. అసలు ఎంత కేర్ఫ్రీగా ఉండేవాళ్ళం కదా అప్పుడు. ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా, మీ డాడీ పైన ఆధారపడుతున్నాం అనే పెద్ద గిల్ట్ కూడా లేకుండా, అసలు ఏం ప్రెషర్ ఫీల్ అవ్వకుండా వీక్ అంతా పార్టీ చేసుకుంటూ, ఎంత పార్టీ చేసుకున్నా హ్యాంగ్ ఓవర్ లేకుండా. ఓ గాడ్, ఐ థింక్ ఇట్ వాజ్ అ గ్రేట్ టైం. ఎవరేమనుకుంటారు, ఎలా జడ్జ్ చేస్తారు అని ఏం లేకుండా భలే ఉండేది. ఇలాగే టైం నడుస్తుంటే నేను 40s ఎలా ఉంటాను? Thriving 30s? I remember. Oh God, how I miss these days. Hey, ఈ వీడియో ఎక్కడుందా? ఓ షిట్, ఎన్ని రోజులైంది చూసి. లెట్స్ ఓపెన్ దిస్ వన్స్. ఏమైంది? ఏం కాలేదు. అబ్బా ఏమైంది చెప్పు. అరే ఏం కాలేదని చెప్తున్నా. మళ్ళీ ఒక్క ఛాన్స్ వస్తే అలా వెనక్కి రావాలని ఉంది. Now I'm in my 40s. దీన్ని బట్టి మనకేమర్థమైంది? టైం గడుస్తున్న కొద్దీ మనకు పాస్ట్ టైమే బెటర్ అనే ఫీలింగ్ వస్తుంటుంది. కానీ మనం 30s, 40s, 50s అని కాకుండా ఇప్పుడున్న టైంని ఎలా వినియోగించుకోవాలి, ఎలా హ్యాపీగా ఉండాలి, ఈ మూమెంట్ అనేది ఆలోచిద్దాం. సరే, ఫస్ట్ ఈ ఫైల్ ఎత్తుకుదాం. ఒసే, ఏంటి నీ యాంటీ సోషల్ బిహేవియర్? నువ్వు రాలేదని మొన్న ఎంత ఫీల్ అయ్యారు తెలుసా అందరూ? అజ్జు, ఐ రియలీ డోంట్ కేర్. దానికి నా పీస్, నా ఎనర్జీ, నన్ను నేను ప్రయారిటైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు అర్థమైనా కాకపోయినా, ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా, ఐ డోంట్ రియలీ కేర్. ఓకే, అసలు నీ లైఫ్లో పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పరా నాకు ఇప్పుడు. ద బిగ్గెస్ట్ ఇష్యూ యూ హ్యావ్ రైట్ నౌ ఇస్ సోషలైజింగ్. గట్టిగా మాట్లాడాలంటే కొద్దిగా లావయ్యా. ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ వర్కింగ్ అవుట్. That is your biggest problem. And na life ko vachesarki, you know how many things I have to handle? You know how many things I have to take care of? I have to take care of this whole house. I have to take care of my hair, my skin. అమ్మమ్మ ఆపేసే ఆల్రెడీ అయిపోయింది వీడియోలో, ప్లీజ్. అమ్మా, ఇప్పుడు అర్థం కాదురా నీకు ఎన్ని చెప్పినా. యునో, నువ్వు నా షూస్ వేసుకుంటే నీకు అర్థమవుతుంది. పాటవేమో. Don't even want to argue with him. Don't be lame, Ajju, please. యూనో, నీ ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా అలానే ఉండేదాన్ని. పెద్దలు చెప్పేది అర్థం చేసుకోకపోయేదాన్ని. ఎందుకు చెప్తున్నారు, పొద్దున్న లేవండి, రాత్రి టైంకి పడుకోండి, 7 o'clock తర్వాత తినకండి, ఇవన్నీ చెప్తుంటే చాదస్తాం అనుకునేదాన్ని. ఇప్పుడు ఐ రియలైజ్ దానికంటూ ఒక లాజిక్ ఉంది. అవి ఎందుకు చెప్తారు, వాటిని ఎందుకు పాటించాలి అనేది. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు నీకు ఎంత చెప్పినా అర్థం కాదురా. నువ్వు నా ఏజ్కి వచ్చినప్పుడు అర్థమవుతుంది. బట్ ఇట్ విల్ బీ టూ లేట్ దెన్. అందుకే నీకు ముందే చెప్తున్నా. బాబా ఏం నీతులు చెప్తాను జాను? నువ్వు చెప్పేది మాత్రం వాడు వినల్లా, నేను చెప్పేది మాత్రం నువ్వు వినవా? పిల్లల్ని కనమ్మా, ఇప్పుడు కాదు తర్వాత అర్థమైతాది అని మొత్తుకుంటానే ఉంటా. వింటావా? వినవు. నా మాట మాత్రం వినవు. గానీ వీడికేందో చెప్తాను కూర్చోబెట్టి. అర్థం చేసుకోవాలా పెద్దోళ్ళు ఎందుకు చెప్తారు ఏంది అనేది. బోర్ కొడుతుంది కదా ఎన్ని రోజుల నుంచి ఇదే సుత్తి అని. ఇమాజిన్ నాకెలా అనిపించాలి. నువ్వు కూడా నా ఏజ్కి వచ్చినప్పుడు అర్థం చేసుకుంటావు, అయ్యో ఒక ఇద్దరిని కని పాడేస్తుంటే అయిపోయేదే అని. అట్లా ఎప్పమా దానికి. నువ్వు నోరు మూయి. ఫస్ట్ నువ్వు జిమ్కి పో చెప్తా. అసలే పెళ్లి కావాల్సిన పిల్లోడివి. Someone please tell her that the world population hit 8 billion. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, పెద్దలు చెప్తారు, అది వాళ్ళ ధర్మం, మనం వినం, అది ఆనవాయితీ. కానీ వాళ్ళు చెప్పింది రైట్ అని మనం రియలైజ్ అవ్వడం ప్రకృతి ధర్మం.